ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం కోతులకు ఆహారం పెడితే నమోదైన కేసులు. వాస్తవంగా జంతు ప్రేమికులు చాలామంది కూడా కోతులను చూస్తే, హిందువులు మరీ ముఖ్యంగా హిందువులు కోతులను చూస్తే తమ అవతారంగా భావించి వాటికి ఆహారాన్ని ఇతరత్రను అందిస్తారు. ఒక రకంగా కోతులు కనుక వారి సమీప ప్రాంతాల్లో కనుక జీవించి వెసులుబాటు అంటే నివసించి చనిపోతే కనుక వాటికి గుళ్ళు గోపురాలు కట్టడం, ప్రతిష్ఠించడం, ఆయా విగ్రహాలను ఏర్పాటు చేయడం, వాటికి మానవులకు ఎలాగైతే దహన సంస్కారాలు నిర్వహిస్తారో అదేవిధంగా కోతులకు కూడా దహన సంస్కారాలను సహజంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. కానీ ఇదే సమయంలో ఇప్పుడున్న తాజాగా మంచిర్యాల ప్రాంతంలోని జన్నారం అడవి ప్రాంతం నుంచి ఇటు నిర్మల్ వైపు వెళ్తున్న రోడ్లో కోతులకు దాదాపు అడవి ప్రాంతంలో కోతులకు ఆహారాన్ని అందిస్తూ వాటి యొక్క జీవన శైలిని మారుస్తున్నారంటూ అక్కడి ఫారెస్ట్ అధికారులు ఒక వ్యక్తికి తాజాగా 3,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అంటే సాధారణంగా ప్రకృతిని ప్రేమిస్తున్నాం, జంతువును ప్రేమిస్తున్నాం. అదేవిధంగా హిందువులకు ఆరాధ్య దైవమైన హనుమాన్ అవతారంగా మేము హనుమాన్ కోతిని పూజిస్తూ ఉంటే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు మాత్రం ఎందుకు ఇలా తమకు ఫైన్ విధించారు, అంతేకాకుండా ఇంకా జైలుకు కూడా పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణాలు ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా హిందూ ధర్మంలో భాగమైనప్పటికీ కూడా ఇండియన్ పీనల్ కోడ్ దాదాపు 1920లో చట్టం ఆధారంగా అటవుల మనం ఒక చట్టాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇండియన్ భారతీయ అటవీ చట్టం 1920లో ఏర్పడింది. ఈ చట్టం ఆధారంగా మనం గమనించినట్లయితే దాదాపు అందులో కోతుల గురించి ప్రత్యేకంగా చెప్పనప్పటికీ 1972 మాత్రం దీనికి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టం ద్వారా కోతులకు ఏదైనా మనము అదనంగా ఆహారాన్ని అందించినట్లయితే వాటి జీవన శైలిని అంటే ఏదైతే అటవుల్లో పండ్లు ఫలాలు ఏరుకొని స్వతంత్రంగా బతకగలిగే తమ యొక్క నిర్ణయాత్మక శక్తిని మర్చిపోయి అవి కేవలం మానవులు ఎవరు ఏమిస్తారా నేను ఎప్పుడు తింటానా అంటూ ఆ యొక్క ఆలోచనకు తన శ్రమశక్తిని వదిలిపోయి తన స్వీయ ఆలోచనను స్వీయ శ్రమశక్తిని వదిలిపెట్టి కేవలం మనుషులు ఇచ్చే ఆహారం కోసమే రోడ్ల వెంబడి తిరిగి చూస్తాయి. అంటే వాటి యొక్క జీవన శైలిని మనం మారుస్తున్నాం. జంతు ప్రేమికుల ప్రేమ ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మంలో మనము కోతిని ఒక హనుమాన్ అవతారంగా భావిస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క స్వీయ శ్రమశక్తిని మరిచిపోయేలా మనము పాల్పడుతున్నాం. అంటే ఇది కూడా ఒక నేరం కిందికే వస్తుంది అంటూ 1972లో ఒక చట్టం చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ మంచిర్యాల ఫారెస్ట్ అధికారులు ప్రయోగించడం జరిగింది. అయితే మనం కూడా చాలా వరకు ఆలోచించాలి. కోతుల పట్లనే ఇలా చట్టాలు చేసుకున్న మనం మరి ఎందుకు ఉచితాల పేరుతో మనుషులని స్వీయ శ్రమశక్తిని మరిచిపోయేలా కేవలం ప్రభుత్వం వైపు మాత్రమే చేయి చాచి ప్రభుత్వాన్ని మాత్రమే దేవరించుకొని అడుక్కు తినేలా ఎందుకు మరి మన తోటి మనుషులను తయారు చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మొన్ననే దాదాపు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు వెలువరించింది. ఈ ఉచితాల పేరుతో మనుషుల్ని మీరు ఎందుకు నిరాసక్తులుగా శ్రమను విడిచిపెట్టి కేవలం ప్రభుత్వాలపైన ఆధారపడే సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రజలు సోమరిపోతులుగా తయారు చేయాలనే ఆలోచన మీకు కానీ ఏమైనా ఉందా అంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని మందలించింది. అంటే మనము చూడండి, ఆలోచించండి, ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వపరమైన చట్టాలు అన్నీ సరిగానే ఉంటాయి. కానీ అమలులోకి వచ్చేసరికి మాత్రము స్వార్థము, స్వీయ ఆలోచన, స్వలాభము ఇవన్నీ ఆలోచిస్తూ ప్రభుత్వాలు ఇవన్నీ ప్రజలు కూడా ఇటువంటి పెడధోరణుల వైపు మల్లుతూ ఉన్నారు. మనం కూడా
ఒకసారి చట్టాలను కనుక మనం చూస్తున్నట్లయితే మనం దాన్ని పరిశీలిద్దాం. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం మకాక్ జాతుల వంటి కొన్ని జాతుల కోతులను రక్షితమైనవిగా వర్గీకరించారు. ఈ జంతువులను ఆహారం ఇవ్వడం నిషేధించబడింది, ఎందుకంటే ఇది ప్రవర్తన మార్పులకు, మానవ జంతు సంఘర్షణలు పెంచడానికి మరియు సంభావ్య ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 23లో సిక్కిం అటవీ పర్యావరణ మరియు ప్రాజెక్టు కోతులకు ఆహారం ఇవ్వడం లేదా ఆహార వ్యర్థాలను సక్రమంగా పారవేయడము నేరంగా పరిగణించబడుతుందని, ఉల్లంఘించిన వారికి 5,000 జరిమానా విధింపబడుతుందని పేర్కొంటూ ఒక బహిరంగ నోటీసు జారీ చేసింది. అదేవిధంగా 1986 ప్రకారం కూడా ఇటువంటి చర్యలు ఖచ్చితంగా నిషేధించబడిందని నోటీసులో వారు పేర్కొన్నారు. అదేవిధంగా జూలై 2015 ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో కూడా వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కోతులకు ఆహారం పెడుతున్న వ్యక్తులను గుర్తించిన వారికి కఠినమైన శిక్షా చర్యలను ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణలో కూడా, మన తెలంగాణకు వచ్చేసరికి కూడా తెలంగాణలో అటవీ అధికారులు కోతులకు ఆహారం పెడుతున్నారని నిరుత్సాహపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. జనవరి 22, 2025లో మంచిర్యాలలోని అధికారులు అడవుల్లో కోతులకు చిరుతిళ్ళు అందించినందుకు ఆ వ్యక్తికి 3,000 జరిమానా విధించారు. కోతులకు ఆహారం పెట్టవద్దని వారు ప్రజలకు సూచించారు. ఇది వారి సహజ ఆహార ప్రవృత్తిని తగ్గిస్తుందని మరియు ఆహారం కోసం మానవులపై ఆధారపడడానికి దారితీస్తుందని హైలైట్ చేస్తూ ఇది దూకుడు మరియు ప్రవర్తన మరియు మానవ వన్యప్రాణుల సంఘర్షణలను పెంచుతుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షిప్తంగా భారత అటవీ చట్టం 1927 కోతులకు ఆహారం ఇవ్వడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 వంటి ఇతర చట్టాలు వివిధ రాష్ట్ర నిబంధనలు వన్యప్రాణులు మరియు మానవ సమాజాలను రక్షించడానికి అటువంటి చర్యలను నిషేధించాయి. అంటే ఈ యొక్క చట్టము ఏ వ్యక్తి అయితే సేమ్ ఇటు జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, స్వీయ శ్రమశక్తిని అలవరుచుకునేలా ప్రభుత్వము, ప్రజలు, రాజకీయ నాయకులు కూడా పాల్గొనాలని, అందుకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి చట్టం సూచిస్తూ ఉంది. తదనుగుణంగానే ఇటు ప్రభుత్వ పరంగా మనుషులకు ఉచితాలు నిషేధించాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరగాలి. అదేవిధంగా వన్యప్రాణులకు కూడా, అంటే ఎందుకంటే కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల, మానవులే ఆహారం ఇవ్వడం వల్ల అవి స్వయంగా అడవిలోకి వెళ్ళి తను పండ్లను కానివ్వండి, ఇతరత్ర ఆకులు అలములు కూడా సేకరించుకునే ఆలోచన మానివేస్తాయి. రాను రాను వాటి తరాలు మానేసి కేవలం రోడ్ల వెంబడి ఎప్పుడు మనుషులు వస్తారా, తమకు ఎప్పుడు ఆహారం పెడతారా అంటూ కేవలం అటువంటి ఆలోచనలే కలిగి ఉంటాయి. కాబట్టి వాటి యొక్క స్వీయ నియంత్రణ, ఆహార సేకరణ శక్తిని కోల్పోతాయి. కాబట్టి వాటికి అలాంటి పని చేయొద్దు అనే ఉద్దేశంగా ఈ చట్టం తేవడం జరిగింది. అదే అనుగుణంగా ప్రజలు కూడా గమనించి కొంతవరకు, ఎందుకంటే వీరు ఆహారం పెట్టడం వల్ల ఆ కోతులన్నీ కూడా అడవులు లోపల ఎక్కడో ఉండే ఆ కోతులన్నీ కూడా రోడ్లపైకి వస్తూ, ఇళ్లపైకి వస్తూ, గ్రామీణ ప్రాంతంలోకి వస్తూ కూడా ఇండ్లను ధ్వంసం చేయడము, లేకంటే ఇండ్లలోంచి ఆహారం ఎత్తుకెళ్ళడము, లేదంటే ఎవరైనా పిల్లలు కానీ వారు కానీ కనబడితే దాడి చేయడం, వారిపైకి చాలా సంఘటనలు కూడా జరిగాయి. ఈ రోడ్డు వెంబడి వెళ్తున్న ప్రయాణికులపై దాడి చేయడం లాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ మనం సాధారణంగా హిందువులు కోతిని ఏమని ఆలోచిస్తారంటే తమ స్వయం హనుమత్ అవతారంగా భావిస్తున్నారు. అయితే హనుమత్ అవతారంగా భావించినప్పటికీ కూడా భక్తే వాటికి సంబంధించిన స్వీయ ఆహార సేకరణ శక్తిని కోల్పోయే విధంగా కూడా వారిని తయారు చేయవద్దు అనేది కూడా ఈ చట్టంలో స్పష్టంగా చెబుతూ ఉంది. దానికి అనుగుణంగా కూడా మనం కూడా మన కార్యక్రమాన్ని, మన దైనందిన జీవితాన్ని కూడా మార్చుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.